హాయ్ అందరికీ నమస్కారం. ఎస్పీ హోమ్ డిలైట్కి స్వాగతం. ఈరోజు పప్పు లేకుండా పప్పుచారు ఎలా కాయాలో చూపిస్తాను. ఇదేంటి పప్పు లేకుండా పప్పుచారు అంటుందని చూస్తున్నారా? సేమ్ పప్పుచారు టేస్ట్ ఉంటుంది కాబట్టి పప్పుచారు అన్నాను. ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసి ఉడికించుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఈలోగా వెజిటబుల్స్ ఉడుకుతూ ఉంటాయి. ఒకసారి చూద్దామా? చూడండి, వెజిటబుల్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని ఇందులో పోసుకోవాలి. ఒక్కొక్కసారి ఉడకనివ్వండి. ఈలోగా మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా? చూసారు కదా, కందండి. దీన్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకుని వాటర్ పోసుకుని అందులో ముందుగా శుభ్రం చేసుకున్న ఇవ్వండి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయ్యింది, కాకపోతే ఈ ఉడికిన ముక్కల్ని మిక్సీ చేసుకుని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఈ ఉడికిన పేస్ట్ని అందులో వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, అందుకే దీన్ని కందపప్పు చారు అంటారు. ఇది మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి కాసేపు మరగనిస్తే కందపప్పు చారు రెడీ అండి. దీని ముందు బ్లాక్ ఫారెస్ట్ కేక్ అప్లోడ్ చేశానండి. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.